Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 February 21st Thursday evening 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 7 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలైజ్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆర్సీబీ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు టూ మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి రేణుకా సింగ్ ఠాకూర్ నుంచి 3 వికెట్స్, జార్జియా వర్హం నుంచి 3 వికెట్స్ అండ్ కిమ్ గ్రాత్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో ఆ మ్యాచ్ వీళ్ళు పూర్తిగా గెలవడానికి కారణం పూర్తిగా ఈ ఆర్సీబీ బౌలర్స్ నే. సో వీళ్ళ వల్లనైతే 19.3 ఓవర్స్ కే ఢిల్లీ క్యాపిటల్స్ ని 141 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. ఆ 142 రన్స్ టార్గెట్ ని ఈ ఆర్సీబీ బ్యాటర్స్ స్మృతి మందన నుంచి 47 బాల్స్ కి 81 రన్స్ అండ్ డానియల్ వైట్ నుంచి 33 బాల్స్ కి 42 రన్స్ రావడం వల్ల చాలా ఈజీగా మ్యాచ్ అయితే చేజింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. అండ్ వీళ్ళ ప్లేయర్స్, బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా పెర్ఫెక్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక ఈ ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్మృతి మందన, ఎలైస్ పెరీ అండ్ కనికా హౌజా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ కిమ్ గార్త్ నుంచి మోస్ట్ వికెట్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పెర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న ఎక్సలెంట్ స్పిన్నర్స్ అండ్ పేసెస్ కూడా పెర్ఫెక్ట్ ఫ్లో లోనైతే ఉన్నారు. సో వీళ్ళకి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్ లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక ముంబై ఇండియన్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి మాథ్యూస్ నుంచి 3 వికెట్స్, ఎమిలియా కెర్ నుంచి 2 వికెట్స్ అండ్ నటన్ సవర్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ పూర్తిగా సక్సెస్ఫుల్ అయితే అయ్యారు. సో దాని వలన 20 ఓవర్స్ కి 120 రన్స్ ఇచ్చి ఆల్అౌట్ చేశారు గుజరాత్ జైంట్స్ టీమ్ ని. ఆ 121 టార్గెట్ ని ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ 16.1 ఓవర్స్ కే చేజ్ చేసేశారు. సో ఆ మ్యాచ్ అయితే ఈ ముంబై ఇండియన్స్ బౌలర్స్ వల్లనే గుజరాత్ జైంట్స్ మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ కి మంచి బౌలింగ్ లైనప్ అయితే పెర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్ నతన్ సవర్ నుంచి ఆన్ 2 మ్యాచెస్ లోనే 137 రన్ స్కోర్ ని చేసేశారు. సో దీన్ని బట్టి ఈ బ్యాటర్ మంచి ఫామ్ లో అయితే ఈ సీజన్ లో ఉన్నారు. అండ్ ఈమె బౌలింగ్ లో కూడా మంచిగా రాణించారు. అండ్ ఈ వెన్యూలో ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఎక్కువ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి దీన్ని బట్టి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హర్ప్రీత్ కౌర్, మాథ్యూస్ అండ్ నటన్ సెవర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూస్, ఎమిలియా కెర్ నుంచి మోస్ట్ వికెట్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై ఇండియన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బానే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న మంచి స్పిన్ డిపార్ట్మెంట్ బానే ఉంది. బట్ వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 151 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 ఉంది. అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో రీసెంట్ గా లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 4 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలిచినాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా చేజింగ్ కు వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనలిస్ట్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం.
సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.